హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది ఎకరానికి 6,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. సో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు పంటలకు సంబంధించి వరిలు కావచ్చు, అదేవిధంగా ఇతర రకాల పంటలు అయితే వేశారు. సో వర్షాలు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో 6,000 రూపాయలు మాత్రం ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు, ఇప్పటి వరకు జమ అయిన రైతు భరోసా పైసలు ఏంటి, అదేవిధంగా యాసంగి పైసలకు సంబంధించి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 3 ప్రణాళికలు రచించినట్టు చెప్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశంలో ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అని కూడా పిలుస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా 2,000 రూపాయలు అయితే అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు కదా. సో అది 23వ విడత అనేది ఇప్పటికీ జమ కావడం అయితే జరిగింది. తాజాగా వచ్చేసి 24వ విడత కోసం సో కొన్ని ఏదైతే తప్పులు సరిదిద్దుకొని, లేదంటే ఇవి చేసుకుంటే మాత్రమే మనకు పైసలు కూడా జమ అవుతాయి అనమాట. ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇప్పటివరకు రైతు భరోసా రాకపోయినా, కొత్తగా ఎవరైనా పట్టాలు పాస్ పుస్తకాలు పొందిన వారైనా సో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మధ్య తుమ్మల నాగేశ్వరరావు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. సో అయితే వర్షాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా మంది అయితే చూస్తున్నారు వర్షాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి. అయితే తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే కీలక సూచనలు చేసింది. సముద్ర మట్టం వద్ద ఉన్నటువంటి ఋతుపవనాల ద్రోణి ఇప్పుడు జైస్మర్లే, కోట, గుణ, దామోద్, అదేవిధంగా డాల్టన్ గంజ్, కాంటగాయ గుండా ప్రయాణిస్తూ అక్కడ నుంచి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం కొనసాగుతుందని చెప్తున్నారు. దీనికి సో ఇందులో భాగంగా చూసుకున్న దీనివల్ల ఏమవుతుందంటే, సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఎత్తు వెళ్లే కొద్దీ దిశ దక్షిణ వైపు వంగి ఉందన్నమాట. నిన్న 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉన్నటువంటి విండ్ ఫిషియల్ మరింత ఉత్తరం వైపు నుంచి దాదాపు ఉందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాబోయే 3 రోజులు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఎలా అంటే తెలంగాణలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి, ఉరుములు కూడినటువంటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తారు. ఇక శుక్రవారం సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇక శనివారం విషయం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గంటకు భారీ వర్షాలు కురుస్తాయి అన్నమాట. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని చెప్తున్నారు అనమాట. సో మొత్తం మీద అయితే దాదాపు 3 రోజుల పాటు ఇదే వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. సో అదేవిధంగా రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అనేది ప్రభుత్వం అయితే ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది కదా. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 23వ విడత అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. 2,000 రూపాయలు. కొంతమందికి ఏమో ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో జమ కావడం జరిగింది. కొంతమందికి మాత్రం బ్యాంక్ అకౌంట్ లో అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఎప్పట్లో ఇక 23వ విడత మర్చిపోయారు. ఇప్పుడు 24వ విడత కోసం ఎదురు చూస్తున్నారు 2,000 రూపాయలు. సో ఇందులో భాగంగా చూసినట్లయితే ఎప్పటి నుంచి అందజేయబోతున్నారు ఏంటి అనేది చెప్పేసి, అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఇప్పటికే ప్రభుత్వం కంప్లీట్ చేసినట్టు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 2 లక్షల లోపు రుణమాఫీ జరిగిందని చెప్తున్నారు. 2 లక్షల పైబడిన రైతులకు సంబంధించి రుణమాఫీ ఎప్పుడు జమ చేయబోతున్నారు ఏంటనే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా వాటిని కూడా ప్రభుత్వం ఇక రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడానికి సిద్ధమైనట్టు చెప్తున్నారు. సో ఈ పథకానికి సంబంధించి రైతు భరోసా పథకం ఇప్పుడు 9 రోజుల్లోనే దాదాపు 9,000 కోట్లు ఇక ఈ సీజన్లో అయితే ఇవ్వడంతో, ప్రభుత్వం నుంచి రైతు భరోసా అనేది పంట వేసినా వేయకుండా ఇవ్వడంతో రైతులు కాస్త ఓటునిచ్చే అంశంగా చెప్తున్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా విషయంలో 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, మాకు 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, రాలేదని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఏదైతే 8,750 కోట్ల మేర రైతు భరోసా రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇక సన్న ఓట్లకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పుడు దొడ్డు ఓట్లు అనేది గతంలో ఎలాంటి అంటే వడ్లు పండించినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేది క్వింటాకు. దొడ్డు ఓట్ల రకాలకు సంబంధించి చూసుకున్నట్లయితే క్వింటా అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి దిగుబడితో పాటు పైసలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉందని చెప్పేసి రైతులు అటువైపు మొగ్గు చెప్పారు. కానీ ఇప్పుడు అలా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం సూచించిన 7 రకాల వడ్లకు సంబంధించి ఏదైతే సన్న వడ్లు పండిస్తేనే వారికి 500 రూపాయల బోనస్ అనేది వస్తుందని చెప్తున్నారు. అది కండిషన్ కూడా పెట్టారు. కండిషన్ లో భాగంగా ఏదంటే, మనం ఏదైతే డీలర్ షాప్ వద్ద కావచ్చు, ఏదైనా ఇక ముఖ్యంగా వరికి సంబంధించినటువంటి వడ్లు బస్తా తీసుకుంటామో అక్కడ తప్పనిసరిగా మనకు ఆధార్ కార్డు, ఆన్లైన్ అవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎక్కించుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు రైతులకు సంబంధించి బోనస్ పైసలు అయితే రావడం జరుగుతుందని చెప్పి, ఆ విధంగా అయితేనే మనకు అందుబాటులో అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక
రైతులకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న వారికి గుర్తు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకం 1B అని కూడా పిలుస్తాం, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఇక మీ దగ్గరలో ఉన్నటువంటి స్థానిక ఈవోని సంప్రదించాలి. ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవడం వీలైతే ఇచ్చారు కాబట్టి, అదే విధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయ్యి కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు రైతులందరికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అనేది ఇక కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు. పాత వారికి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేకుంటే ఉన్నట్లయితే ఇటు పనిలో పని పిఎం కిసాన్ తో పాటు రైతు భరోసా కూడా చెక్ చేసుకున్నట్లయితే మనకు రావడం జరుగుతుంది. అయితే పిఎం కిసాన్ లో చాలా జాగ్రత్త అయితే వహించాలి. ఎందుకంటే ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలి. అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదా చూసుకోండి. ఈ కేవైసీ ప్రాసెస్ ఎలా ఉందని చెప్పేసి చూసుకోండి. సో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ కావడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ ఏదైతే పిఎం కిసాన్ పథకం ఉందో, ఈ పథకానికి సంబంధించి మరి 24వ విడత అనేది ఎప్పుడు రిలీజ్ కావడం జరుగుతుందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఈ ఆగస్టు నెలలోనే మనకు వచ్చే నెలలోనే రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ పైసలు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకంటే ఇప్పటికే ఎల్లులో ప్రభావం అయితే ఉంది. సో అందుకని చెప్పేసి జిల్లాల వారిగా రివ్యూ అయితే చేస్తున్నారు. ఇప్పటికు 6 తడి పంట ఏదైతే ఉందో అటువంటి వారికి అయితే ముఖ్యంగా రైతులు అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇక రైతులకు సంబంధించి రైతులను ఎలా చూడాలి అనే దానిపైన కూడా గత ప్రభుత్వం 5,000 రూపాయలు పంట వేసే టైంకి అయితే ఇచ్చేవారు. అయితే ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని నానుడు అయితే ఉంది. అలాంటి రైతును ఎలా చూసుకుంటారు అనేది రాజకీయ పార్టీలు చిత్తశుద్ధికి ట్రై చెప్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు అయితే ఉండేది. ఏ ఒక్క అంటే సీజన్ సంబంధించి తక్కువ ఇవ్వకుండా అందరికీ ఎన్ని ఎకరాలు ధరణిలో ఏదైతే ల్యాండ్ ప్రకారం ఉంటుందో వారికి అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అదైనా పంట విషయం కంటే ముందైతే ఇచ్చారు, కానీ ఈసారి మాత్రం ఇచ్చినట్టు చేశారు. కానీ మిగతా పైసలు అనేది రైతులు అయితే చూస్తున్నారు అనమాట. అవి ఎప్పుడు అందిస్తారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇప్పట్లో అయితే రైతు భరోసా అనేది ఈ వానాకాలం సీజన్ వరకు ఇచ్చినట్టుగా నెక్స్ట్ సీజన్ కోసం అయితే మనం ఎదురు చూడాల్సిందే అని చెప్పేసి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇక రైతులకు సంబంధించి ముఖ్యంగా వర్షాలు అనేది తక్కువగా ఉన్న సందర్భంలో ఎలాంటి పంటలు వేసుకోవాలంటే వరికి పంటలు తగ్గించి ఆరుతడి పంటలైన కందులు, జొన్నలు, పెసర్లు, ఉలవలు, బొబ్బర్లు, శనగలు, మినుములు, సజ్జలు, కూరగాయలు వంటి సాగు చేసుకోవాలని చెప్పేసి సూచించడం అయితే జరిగింది అనమాట. సో అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నారు అనమాట, ఇలాంటి పంటలకు మొగ్గు చూపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఏ చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా. సో మీకు ఎన్ని పథకాలు సమయానుసారంగా మీకు అందడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.